ఇటీవల కాలంలో ప్రతిదానికి భయపడటం ఒక ఆనవాయితీగా మారింది. ప్రత్యేకించి యువతలో అనేక భయాందోళనలు నెలకొని ప్రతిదానికి భయపడటం అనేది సర్వసాధారణమైపోయింది. లేని దాన్ని ఊహించుకోవటము, అనవసరమైన ఆలోచనలతో, భావోద్వేగాలతో అనేక రకాలైనటువంటి భయాలకు లోనవుతున్నారు చాలామంది ప్రజలు. దీనికి కారణం ఏమిటంటే మన ఆలోచనలను బట్టి, మన భావోద్వేగాలను బట్టి మనకు భయాలు ఏర్పడుతూ ఉంటాయి. నిద్రపోయేటప్పుడు మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. ప్రత్యేకించి వాళ్ళు పడుకొని నిద్రపోయేటప్పుడు పాము వాళ్ళ మీదకెళ్ళినా కూడా వాళ్ళకు భయం ఉండదు. అదే ఒక వ్యక్తి సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తాడు కనిపించినా కూడా తన ఆలోచనలు బట్టి దాన్ని పాము అనుకుని భయపడుతూ ఉంటాడు. కానీ కేవలము మనము మన ఆలోచన శైలిని చక్కగా పెట్టుకున్నట్లయితే ఏ భయాలు, ఆందోళనలు మనల్ని ఏమి చేయలేవు. ఇథియోపియాలో భయానికి సంబంధించిన ఒక జానపద కథ ఉంది. అదేమిటంటే మియాబ్ అనేటటువంటి ఒక బాలుడు చిన్నతనము నుండి బాగా పిరికివాడు. దేన్ని చూసినా భయపడుతుండేవాళ్ళు. ఆ ఊళ్ళో అందరూ అతనిని పిరికివాడని గేలి చేస్తూ హేళన చేస్తుండేవాడు. క్రమేణా అతని పెరుగుతున్న కొద్దీ యుక్త వయసులో వీళ్ళందరూ నన్ను పిరికివారు అంటున్నారు, నాకు భయం లేదని నిరూపించుకోవాలనేటటువంటి ఒక ధ్యేయంతో అతను బయలుదేరతాడు. అతను బయలుదేరి అలా 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 కొన్ని గ్రామాలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక గ్రామంలోకి వెళ్ళాక అతనికి బాగా దాహం వేస్తుంది. కనిపించినటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ తలుపు కొట్టగానే ఒక పెద్ద ఆయన బయటకు వచ్చేసి, బాబు ఏంటి అంటే మంచినీళ్ళు కావాలని, మంచినీళ్ళు తాగిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావంటే, నేను నా భయాన్ని పోగొట్టుకున్నాను, నేను ధైర్యవంతునని నిరూపించుకోవడానికి బయలుదేరాను అని అన్నాడు. అయితే ఇక్కడ ఈ ఊరు అతి భయంకరమైనటువంటి ఊరు. ఎందుకంటే ఆ ఊర్లో ఒక పెద్ద డ్రాగన్ అనేటటువంటి భయంకరమైనటువంటి భూతం ఉందని ఆ ఊరి ప్రజలంతా నమ్మేవారు. ఈ ఊరికి ఎందుకు వచ్చావు, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావని చెప్పినప్పుడు అతను ఎందుకు అని అడుగుతాడు. అయితే మియాబు చెప్పిన ప్రశ్నకు అతను చెప్పేది ఏమిటంటే, నువ్వు ఒకసారి ఆ కొండ వైపు చూడమని చెప్తాడు. ఆ కొండ వైపు చూస్తే అతనికి ముందు ఏం కనిపించదు. బాగా జాగ్రత్తగా చూడమంటాడు. జాగ్రత్తగా చూస్తే ఏదో రెండు కళ్ళు ఎర్రగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. అవి కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే అది పెద్ద డ్రాగను, పొలుసులు అయినటువంటి శరీరంతో అది భయంకరంగా ఉంది, నిన్ను ఖచ్చితంగా మింగేస్తుంది, నువ్వు అటువైపు వెళ్ళొద్దు, తిరిగి వెనక్కి వెళ్ళమంటాడు. నా ధైర్యాన్ని నిరూపించుకోవడానికి నాకు ఇదే మార్గం అని చెప్పి మియాబు తన చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని ఆ ఊరందరూ వారిస్తున్నా సరే వినకుండా ఆ కొండపైకి ఎక్కటం ప్రారంభిస్తాడు. సగం కొండ ఎక్కిన తర్వాత అతనికి చిన్నగా ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా సరే పట్టు వదలకుండా సావో రేవో తెలుసుకోవాలి, భయాన్ని పోగొట్టుకొని నేను పిరికివాణ్ణి కాదని నేను నిరూపించుకోవాలి, లేదా చనిపోయినా పర్వాలేదు అనుకొని అతన్ని ఉన్నత శిఖరానికి వెళ్ళిపోతాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏమి కనిపించదు. మరి ఏంటి నాకు కనిపించిన రెండు కళ్ళు అని చూస్తే ఆ రెండు కళ్ళు చిన్న కప్పవి. ఆ కప్పను చూసి అతను భయపడ్డారు, ఆ ఊరి వాళ్ళంతా భయపడ్డారు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి అతను ఎందుకు భయపడ్డారని నిదానంగా ఆలోచిస్తే ఆ కప్ప వెనకాల ఉన్నటువంటి కొండ భయంకరమైనటువంటి పొలుసులు ఉన్నటువంటి శరీరం లాగా ఆ గ్రామస్తులకు కనిపించటమే వాళ్ళ భయానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ విధంగా వీళ్ళందరూ భయపడుతున్నారని నవ్వుకున్నటువంటి అతను ఆ కప్పను పట్టుకొని దిగి ఆ ఊర్లోకి వస్తాడు. ఆ ఊర్లోకి అతను వస్తున్న కొద్దీ వాళ్లకు కనిపించినటువంటి ఆ భయంకరమైనటువంటి కళ్ళు లేవు, వీడు నిజంగానే ఆ డ్రాగన్ చంపాడని అనుకుంటుంటారు. ఈ లోపల మియాబు కూడా ఆ ఊర్లోకి వచ్చేస్తాడు. ఏంటి ఏం జరిగిందంటే, మీరంతా డ్రాగను పెద్ద పెద్ద పొలుసులతో, అది రక్తం చిమ్మేటటువంటి కళ్ళతో ఉందని మీరు నన్ను భయపెట్టారు, ఇదే ఆ కప్ప కళ్ళు అని చెప్పి వాళ్ళను వారిస్తాడు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. అందరిలో ఉన్నటువంటి భయాన్ని కూడా పోగొట్టుకుంటాడు ఒకప్పుడు పిరికివాడు అని పేరు పొందినటువంటి మియాబు. కాబట్టి ఆ రోజు నుంచి అతన్ని ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా గొప్ప ధైర్యవంతుడిగా అభినందించడమే కాకుండా అతని ధైర్యానికి ప్రతిరూపంగా చెప్పుకునేవాళ్ళు. కాబట్టి మనం కూడా మన ఆలోచన శైలిని మార్చుకోవాలి. ఎప్పుడో జరగబోయేది దాని గురించి చాలా మంది ఊహించుకొని భయపడుతుంటారు. తమ ఆలోచన విధానాన్ని గురించి ఆలోచిస్తూ లేని వాటి అపోహలకు ఆలోచించుకొని ఆ అపోహల ద్వారా భయాన్ని పెంచుకుంటారు. రాబోయే రోజుల్లో నాకు అనారోగ్యం వస్తుందని కొంతమంది భయపడుతుంటారు. రాబోయే రోజులు భయంకరంగా ఉంటాయని కొంతమంది భయపడుతుంటారు. ఇవన్నీ కూడా భయానికి కారణము మన ఆలోచన శైలి, మన భావోద్వేగాలు తప్ప మరొకటి కాదు.
మనం అడవిలో పులినో సింహాన్నో చూస్తే భయపడతాం. అదే మనము ఒక టూరిజానికి వెళ్ళినప్పుడు ఆ టూరిజంలో మనకు పులులు సింహాలు కనిపిస్తే మనం సరదాగా ఎంజాయ్ చేస్తాం. భయం కూడా ఇలాంటిదే. మన ఆలోచన చక్కగా ఉండి ఏ భయం లేదు, భయం అనవసరమని అనుకున్నప్పుడు ఏ భయము ఉండదు. అదే మనం దూరంగా భయం అనేది ఉంది అని ఒక ఏదో అద్భుత కల్పనో లేకుంటే ఆలోచనలోకి వెళ్ళినట్లయితే అది తప్పకుండా మనకు భయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి భయానికి భయపడకూడదు. భయాన్ని మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో ఆ భయం పారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండటం. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించుకొని ఇప్పుడు భయపడి ఇప్పుడున్నటువంటి ప్రశాంతతను, ఇప్పుడున్నటువంటి సంతోషకరమైన జీవితాన్ని దూరం చేసుకోవటం అనేటటువంటిది అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి భయాన్ని భూతంలాగానో లేకుంటే ఓ పెద్ద మైక్రోస్కోప్‌లో చూసి భయపడటం అనేది సరైనటువంటిది కాదు. పిరికితనం అనేది కేవలం భయం వల్లనే వస్తుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతహాగా ధైర్యవంతులే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉందాం. థాంక్ యూ సో మచ్.